రైతు భరోసా మార్గదర్శకాలను సర్కార్ విడుదల చేసింది. ఈ మేరకు పంటలకు పెట్టుబడి పంపిణీలో ఏమైనా మార్పులకు శ్రీకారం చుట్టిందా అనే విషయాలను మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, రైతు భరోసా మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి? రైతులు దరఖాస్తు చేసుకోవాలా? రైతులకు పంట పెట్టుబడి సాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రైతు భరోసా పథకం 2025 మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ పథకం ప్రకారం ఈ నెల 26వ తేదీ నుంచి పథకాన్ని అమలు చేస్తారు. రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని ఏడాదికి ఎకరాకు 12,000 రూపాయలకు పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. భూభారతి ఇప్పటివరకు ధరణి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూ విస్తీర్ణం ఆధారంగా భూ పట్టాదారులకు ఈ రైతు భరోసా సహాయాన్ని అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు మాత్రం రైతు భరోసా నుంచి తొలగించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అటవీ హక్కుల చట్టం పట్టాదారులు కూడా రైతు భరోసా వర్తింపజేస్తుంది. ఈ మేరకు వారు కూడా అర్హులేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నేరుగా డీబీటీ పద్ధతిలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు సంబంధించిన అంశాలు ఏవి లేవు. రైతు నేరుగానే సాగుకి యోగ్యమైన భూములన్నింటినీ అధికారులు గుర్తించి వారన్నింటికి ఆ రైతుల బ్యాంకు ఖాతాలకు నగదును జమ చేస్తారు. ఇందుకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు వచ్చినా సమస్యలు వచ్చినా వాటి పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు సంబంధించిన అంశం కాబట్టి పూర్తి స్పష్టత ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను కూడా తెలుగులోనే జారీ చేశారు. ధన్యవాదాలు రఘువర్ధన్.